హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మమ్మీ. సో ఆల్రెడీ మీ అందరికీ అయితే తెలిసిందేనండి, నేను రెగ్యులర్గా బ్రాస్ ఐటమ్ కలెక్షన్ అయితే చూపిస్తూ ఉంటాను. బ్రాస్ ఐటమ్ కూడా పంపిస్తూ ఉంటాను కదండి ఆన్లైన్ ద్వారా, మీ అందరికీ తెలిసిందే. సో ఇప్పుడైతే నేను మన వాళ్ళ కోసం తీసుకున్న కొన్ని మంచి కలెక్షన్ అయితే చూపించేస్తానండి మీకు. లేట్ చేయకుండా ఇదేంటి షేర్ చేసేస్తాను మీకు. వీడియోని చూసి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే మీకు మంచి మంచి కలెక్షన్ అనేవి డెఫినెట్గా కనిపిస్తాయండి. సో ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా మీరైతే ఏం డిసప్పాయింట్ అవ్వరు. మీరు కోర్స్ నా వీడియోస్ చూసేది అయితే ఏదేంటి జనరల్గా బ్రాస్ ఐటమ్ చూపిస్తాను, రెగ్యులర్గానే చూస్తారండి. సో తప్పకుండా అయితే మీరు డిసప్పాయింట్ అవ్వరండి. ఖచ్చితంగా మీకు మంచి మంచి కొత్త కలెక్షన్ బ్రాస్ ఐటమ్ అన్నాయి రెగ్యులర్గా నా వీడియోస్ ద్వారా మీరు చూస్తూనే ఉంటారండి. దానిలో అయితే ఎలాంటి డౌట్ లేదనమాట. సో ఇప్పుడు నేను చూపించబోయే ఐటమ్స్ ఏంటి అంటే, మనకి గోదావరి గుండి గిన్నెలు అండి. అట్లా మీ అందరికీ తెలిసిందే అనమాట. గోదావరి గుండి గిన్నెలో అన్నది నేను డిఫరెంట్ కలెక్షన్ అయితే రెగ్యులర్గా మీ అందరికీ పంపిస్తూ ఉంటాను కదా. సో వాటి నుంచి ఈ రోజు అయితే నేను మీకు మళ్ళీ మంచిగా ఉండే కలెక్షన్ అయితే చూపిస్తానండి. అదేంటంటే, ఇప్పుడు మనకి సంక్రాంతి వస్తుంది. చాలా మంది కొత్త ధాన్యంతో షేరన్నం చేసుకోవాలి అని చేసుకుంటూ ఉంటారు. స్పెషల్గా నార్మల్ వాటిల్లో ఎప్పుడు వాటిలో చేసేలా కాకుండా ఈ బ్రాస్ ఐటమ్స్లో చేసుకుంటే మరింత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనం తినడానికి ఏంటి, చేసుకున్న కొత్త విధానానికి ఏంటి, వీటిలన్నిటికి కూడా బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకున్న అయితే ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి మీ అందరికీ. సో చాలా మంది షాప్స్కి వచ్చినప్పుడు అదే ఇదితో ఉంటారనమాట. అంటే సంక్రాంతి వస్తుంది కదా, తీసుకుందాము ఇలాంటి పాట్ షేరన్నం చేసుకోవడానికి పనికొస్తుంది అని అనుకుంటున్నారండి. సో దానికోసం అనమాట. ఇదిగోండి, లేట్ చేయకుండా అయితే నేను మీకు ఐటమ్స్ అన్ని చూపించేస్తాను. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే డెఫినెట్గా ఒక చిన్న లైక్, షేర్, కామెంట్ అయితే ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఇప్పుడు చూపించే ఫస్ట్ ఐటమ్ ఏంటంటే, ఇదిగోండి గోదావరి గుండి గిన్నె మోడల్లో. ఇది చాలా రేర్గా వచ్చే మోడల్ అండి. మనందరికీ తెలిసిందే, మన ఇంట్లో ఇదివరకు అదే సిల్వర్ కలర్లో ఉంటుంది కదా సీమండిది అని చెప్పేసి, ఆ మోడల్ అయితే అందరం యూజ్ చేసేవాళ్ళమండి. ఇప్పుడు కూడా చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారనమాట. నార్మల్ ఐటమ్స్ నచ్చక సేమండి వాటిలోనే షేరాను అది చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అలా కాకుండా గోదావరి గుండి గిన్నెలు కూడా వచ్చేసినాయండి మనకి బ్రాస్ లో. ఇది కూడా చూసారా ఎంత డిజైనింగ్ తో వచ్చిందో. సేమ్ మనం దీన్ని ఏమంటారు, గుండిగలు అని చెప్పేసి, గుండిగలు కాదు ఏమంటారు దీన్ని, తెపాలా అని చెప్పేసి అంటాం కదండి. సీమండి తెపాలాలు అంటారు కదా, అదే షేప్ లో వచ్చిందనమాట మనకి. సేమ్ అయితే చూడండి, మనకి ఇది చాలా మంచి బ్రాస్ అండి. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మీకు ఇదైతే పోతకిందండి, మొత్తం మనకి వెయిట్లెస్ లో రావు ఈ షేప్ అయితే అసలు. ఇది చాలా హెవీ వెయిటెడ్ ఐటమ్ అండి. అప్రాక్స్ గా వెయిట్ కూడా చాలా బాగుంది అనమాట. సో ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో మీకు వాట్సాప్ నెంబర్ ఒకటి ప్రొవైడ్ చేస్తానండి. ఆ నెంబర్ కి కాంటాక్ట్ చేసి సింపుల్ గా మీరు ఆన్లైన్ ద్వారా ఈజీగా పర్చేస్ చేసేయచ్చండి. ఇంకొకటి ఏంటి అంటే, మనం షేరన్నం చేసుకోవాలి అంటే గెరిటి కూడా కావాలి కదా దానికి. సో ఇదిగోండి, షేరన్నం అనే కాదు, చక్కెర పొంగలి పండుగలో ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెషల్ చేసుకుంటూ ఉంటారు. ప్రత్యేకించి ఇది స్వీట్స్ చేసుకోవడానికి బాగా యూజ్ అవ్వే ఇదేంటి పాట్ అనమాట. బాగా యూజ్ అయ్యే వెజల్ అని చెప్పొచ్చండి. ఇంకొకటి ఏంటి అంటే, ఇలా బ్రాస్ ఐటమ్ లో ఏది కూడా మనం కంప్లీట్ గా ఇలా లోపల బ్రాస్ వచ్చింది టిన్ కోటెడ్ రాంది మనం పులుపుకి అయితే అసలు యూజ్ చేయకూడదండి. ఇంకోటి ఏంటంటే, ఫ్రిడ్జ్ లో కూడా పెట్టకూడదు అనమాట. నార్మల్ గా మనం వేరే దేనిలో కన్నా షిఫ్ట్ చేసి పెట్టుకోవాలి. ప్రీవియస్ గా నేను ఒకరికి పంపించానండి బ్రాస్ ఐటమ్. వాళ్ళు చెప్పిన రివ్యూ ఏంటంటే, పోతకింది నేను పంపించింది. సో వాళ్ళు ఏమన్నారంటే, దానిలో 1 day 2 days ఉంచినా సరే ఆ టేస్ట్ అన్నది అలాగే ఉంటుందండి, ఫ్లేవర్ ఏం మిస్ అవ్వట్లేదు, చాలా బాగుంది అని చెప్పేసి. సో అలా కూడా ఉంటాయండి. మనం బ్రాస్ లో చేస్తే ఇటువరకు మన పేరెంట్స్ అంటే గ్రాండ్ పేరెంట్స్ చేసేది అప్పుడు ఎంత టేస్ట్ వచ్చాయి అలాంటి టేస్ట్ అయితే వస్తున్నాయి అని అన్నారండి. సో చూసారు కదండి, ఇదైతే మీరు షేప్ కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా బ్రాస్ కూడా ఎంత బాగా మెరుస్తుందో మీకే అర్థమవుతుంది కదా. ఇంకా గెరిటి కూడా చూసుకోండి, మనకి వీటిలో డిఫరెంట్ సైజెస్ కూడా ఉంటాయండి. సో ఇదిగోండి సైజెస్ అని చెప్తున్నాను కదా, ఇదేనండి. సో ఈ పాటికి సరిపడా సైజ్ అంటే ఇది వచ్చిందనమాట. మనకి ఇలా వస్తుందండి. ఇప్పుడు మనకి బ్రాస్ లో ఇవి కూడా చాలా అవైలబుల్ గానే ఉన్నాయండి. ప్రీవియస్ గా ఇన్ని ఎక్కువ ఉండేవి ఏం కాదు. ఇంకొకటి ఏంటంటే, ఎట్టి పరిస్థితిలోనే మనం బ్రాస్ కి నిమ్మకాయ ఉప్పుని కలిపేసి వాష్ చేయడం అయితే అసలు చేయకూడదండి. ఓన్లీ చింతపండు, రాతి ముగ్గు కానీ లేదా బయట చాలా ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయి మార్కెట్ లో, వాటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా సేఫ్ గా
హ్యాపీగా యూజ్ చేసుకుంటే ఇవి మన లైఫ్ టైం వచ్చేస్తాయండి. ఎలాంటి మచ్చలు మరకలు లేకుండా ఉంటాయి. వాడే కొలది ఇంకా మంచిగా ఫినిషింగ్ వస్తుందండి. సో ఇంకోటి ఏంటి అంటే ఇది గోదావరి గుండి గిన్నెలో ఇది ఇలా వచ్చే మోడల్ అండి. ఫుల్ కంప్లీట్ గా రౌండ్ వస్తుంది. ఇందాక దానికి దీనికి చాలా మందికి వేరియేషన్ చూడండి, ఒకటే మోడల్ కదా అని అనుకుంటారు. సో వేరియేషన్ అయితే చూడండి, మనకి ఇది కొంచెం వెడల్పు ఎక్కువ వస్తుంది. కొంచెం మంది అది పైన చిన్నగా ఉంటే బాగుంటుంది, ఆ షేప్ వస్తే బాగుంటుంది అనుకుంటారు. కొంతమంది రౌండ్ గా వస్తే బాగుంటది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారండి. సో ఇదైతే చాలా హెవీ వెయిటెడ్ ఐటమ్ అండి అసలు చెప్పాలంటే. ఇదిగోండి ఇది ఈ మోడల్ అనమాట, ఇది ఈ మోడల్. సో రెండింటికి అయితే చాలా డిఫరెన్స్ ఉంది. వీటిని రెండింటిని కూడా గోదావరి గుండి గిన్నెలనే అంటారు. మోస్ట్లీ మనకి ఎక్కువగా ఇదైతే రెగ్యులర్ గా ఉంటదండి. అదైతే చాలా రేర్ పీస్ అనమాట. సో వీటిలో కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ ఎలా తీసుకున్నారు అంటే 1/2 లీటర్ కెపాసిటీది ఒకటి తీసుకున్నారండి, 1 లీటర్ కెపాసిటీది ఒకటి తీసుకున్నారనమాట. సో రెండు కూడా సేమ్ మోడలేనండి. 1/2 లీటర్ కెపాసిటీ ఒకటి, 1 లీటర్ కెపాసిటీ ఒకటి అనమాట. సో మనం వీటిలో షేర్ చేసుకోవడం నిజంగా చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఇలా వచ్చాయి అనమాట. సో ఇంచుమించు సైజ్ అయితే వేరియేషన్ వచ్చింది, కానీ ఇంచుమించు వెయిట్ అయితే రెండు కూడా చాలా హెవీ వెయిటెడ్ ఉన్నాయండి. నేను చూస్తుంటే ఇంకా ఇదే కొంచెం వెయిట్ ఎక్కువ ఉందనమాట. మనకి ఎప్పుడు కూడా కింద ఇలా ఇస్తారనమాట, మంచి బ్లాక్ లో ఇస్తారండి. సో ఇంకోటి అయితే ఇదిగోండి చూసారు కదండి. సో ఇదైతే ఫుల్ బ్రాస్ ఐటమ్ అండి. ఇంకొకటి ఏంటి అంటే మనకి ఇది కొంచెం కంచులా వస్తుంది. హెవీ వెయిటెడ్ కాకుండా కొంచెం వెయిట్ లెస్ లో కంచుది వస్తుందండి. మిషన్ మేకింగ్ కాబట్టి మనకి కొంచెం రీజనబుల్ కాస్ట్ లో వస్తుంది అనమాట. సో ఈ ఐటమ్ అయితే చూడండి, చూసారు కదా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఇదైతే మనకి మూకిడండి, కడాయి అని అంటారు కొంతమంది మూకిడి అని అంటారు, కడాయి అని అంటారు. సో దీనిలో అయితే 1/2 కేజీ పైన, కేజీ వరకు కూడా కుక్ చేసుకోవచ్చు అండి వెజిటేబుల్స్ మనం. విత్ అదంతా ఎలా ఉంది ఏంటి చూస్తున్నారు కదా మీరు. సో దీనిపైన అయితే ఇలా మూత కూడా ఇచ్చారండి మనకి. సో ఇదిగోండి చూసారు కదా. ఇది ఒక మంచి పీస్ అనే మనం చెప్పొచ్చు అనమాట. నేనైతే మొన్న రీసెంట్ గా వెళ్ళానండి, ఒక చిన్న వ్లాగ్ కూడా తీసాను అనమాట. అది కూడా మీ అందరికి షేర్ చేస్తాను. ఆల్రెడీ ఒక 2 days బ్యాకే వెళ్ళాను, షేర్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ అవ్వట్లేదు. ఇప్పుడైతే షేర్ చేస్తాను. రాగి గ్లాసులు అండి ఇవైతే. సో రాగి గ్లాసులు చూసారు కదా, ఇదిగోండి ఎలా ఉందో. ఇంకోటి ఏంటంటే పంచపాత్ర అనమాట. పంచపాత్ర లోపల ఇదిగోండి పంచపాత్ర లోపల స్పూన్ అనమాట. సో ఇదిగోండి పంచపాత్ర లోపల స్పూను, చిన్న సైజు పంచపాత్ర అనమాట. సో మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం తీసుకున్న ఐటమ్. మనకు ఇప్పుడు అన్ని ఇత్తడి సెట్ లో ఉన్నాయి, పంచపాత్ర ఒక్కటే రాగిలో ఉంటుంది కదండి ఇప్పుడు వరకు. సో ఇప్పుడు మనకి పంచపాత్ర కూడా ఇత్తడిలో వచ్చేసింది అనమాట అవైలబుల్ గా. సో ఎలాంటి ప్రాబ్లం లేకుండా మన ఇంట్లో సెట్ అంతా కూడా బ్రాస్ ఫినిషింగ్ లో మంచిగా, ఏదైనా పూజ చేసుకుంటున్నప్పుడు బ్రాస్ ఫినిషింగ్ లో మంచిగా ఇత్తడి మొత్తం అలా పెట్టేసుకుని ఉంచేసుకోవచ్చు అండి. ఇత్తడిలో అది కూడా అవైలబుల్ గా దొరికేస్తుంది అనమాట. సో స్పూన్స్ అవి చాలా మంది అడుగుతూ ఉంటారు, ఆ స్పూన్స్ అనమాట ఇదైతే. సో చూసారు కదండి. ఇంకొకటి ఏంటంటే ఇదిగోండి ఈ బాక్స్ అయితే చూసారు కదా, పోపుల్ బాక్స్ మనందరికి తెలిసిందే అనమాట. ఈ పోపుల్ బాక్స్ అయితే ఇదైతే ఫుల్ బ్రాస్ లో వచ్చే పోపుల్ బాక్స్ అండి. దీని మీద అయితే మనకి ఇలా డిజైనింగ్ వస్తుంది అనమాట. మొత్తం చూసారు కదా డిజైనింగ్. ప్రీవియస్ గా అయితే ఇలా వచ్చేది ఏం కాదండి, ఇప్పుడైతే మనకి ఇలా కూడా వస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనకి ఇలా వచ్చిందనమాట. ప్రీవియస్ గా అయితే ఇలా ఏం రాలేదండి. సో ఇదిగోండి ఇలా వచ్చింది. బౌల్స్ కూడా మనకి ఎన్ని వచ్చినాయో చూస్తున్నారు కదండి. దేవుడి దగ్గరికి సింపుల్ గా చిన్నగా ఉండాలి అని అనుకునే వాళ్ళు, అమ్మో నాకు సరిపోదు పెద్దగా ఉండాలి, పెద్దది పర్చేస్ చేయొచ్చు. సింపుల్ గా చిన్నగా ఉండాలి అనుకునే వాళ్ళు ఇలా క్యూట్ గా మొత్తం ఎంత ఉందంటే సైజ్ ఇక్కడే మీరు చూసేయచ్చండి ఎంత ఏంటి అని కొలతలతో నన్ను అడిగే బదులు. సో ఇక్కడ నా ఫింగర్స్ నుంచి పెడితే ఇక్కడ వరకు వచ్చిందనమాట. దీన్ని బట్టి మీరే ఎన్ని ఇంచెస్ లో ఉందో ఏంటో ఎస్టిమేట్ చేసేసుకోవచ్చు. జస్ట్ ఒక 1 inch అయితే దీని హైట్ అండి. బౌల్స్ వచ్చేసేటప్పటికి మనకి ఎగ్జాక్ట్ గా 2 inch లో ఉన్నాయన్నమాట. విత్ హైట్ అయితే మనకి జస్ట్ 1 inch మాత్రమే ఉంది. సో 7 బౌల్స్ అండి. చూసారు కదా, ఇదైతే ప్యూర్ బ్రాస్ అనమాట. అంటే ప్యూర్ బ్రాస్ అని ఎందుకు అంటున్నాను అంటే
ఇది ఇంకోటి ఉంది చూడండి, బ్రాస్ ఒకటి కొంచెం గ్లాస్ తో వచ్చింది ఒకటి అన్నమాట. కానీ సైజ్ వేరియేషన్ అయితే రెండిటికి ఉంది చూడండి. మరి ఇది చిన్నదైపోద్ది అని అనుకుంటే వీటిలో ఇంకొంచెం మీడియం సైజ్ ఉంది, దీనికన్నా పెద్ద సైజ్ కూడా అవైలబుల్ గా ఉందండి మనకి. దీనిలో కూడా మనకి 3-4 సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి. ఇదైతే మనకి ఎగ్జాక్ట్ గా ఇదేంటి ఒక 6 ఇంచ్ వరకు వస్తుందండి. సో దీన్ని కూడా మీరు చూసేయచ్చు అనమాట. ఇలా నేను ఫింగర్స్ దగ్గర పెట్టుకుంటే ఎక్కడ వరకు వచ్చిందా ఏంటి అని చెప్పేసి ఇలా చూసేసుకోవచ్చండి. సో దీని లోపల కూడా మనకి 7 బౌల్స్ వచ్చాయన్నమాట. ఫుల్ పైన గ్లాస్ తో వచ్చింది. లోపల కొంతమంది గ్లాస్ ఉంటుందా అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. లోపల అయితే మనకి గ్లాస్ ఏమీ ఉండదండి, ఓన్లీ బౌల్స్. ఇలా 7 బౌల్స్ వచ్చి ఉంటాయి. దీని హైట్ ఎంత అంటే దీని హైట్ అప్రాక్స్ గా 1.5 ఇంచ్ అండి. దీని హైట్ అయితే మరి 1 ఇంచ్ కాదు కానీ 1.5 ఇంచ్ అయితే ఉందన్నమాట. కొద్దిగా తక్కువ 2 అన్నమాట. ఇంకా ఈ బౌల్ అయితే 2 ఇంచ్ అయితే ఉందండి. దీని హైట్ అంటే ఇది అయితే కొంచెం హైట్ వచ్చింది అనమాట. దీంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం పెద్దదేనండి. సో చూస్తున్నారు కదా, దీంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం పెద్దదన్నమాట. ఇదొక మోడల్ బ్రాస్ ఐటమ్. ఫుల్ బ్రాస్ లో ఇష్టపడే వాళ్ళు ఇది పర్చేస్ చేయొచ్చు. ఎక్కువ బాక్సులు తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇది పర్చేస్ చేయొచ్చు అండి. కొంచెం పెద్ద సైజ్ లో ఉంటే బాగుంటుంది, మరీ అంత చిన్న సైజ్ కాదు అని అనుకుంటే మాత్రం. సో వీటి మీదకి ప్లేట్స్ కావాల్సి వస్తుంది అనమాట. వీటి మీదకి ప్లేట్, ఇంకా ఏంటంటే గెరిటి, ఇవన్నీ కూడా కావాల్సి ఉంటది కదండి. సో అవన్నీ కూడా ఇదే అనమాట. అవన్నీ కూడా చూస్తున్నారు కదా, ఇదన్నీ కూడా ఒక సెట్ లా వస్తుంది అనమాట. సెట్ కాదు, సారీ, సెట్ లాగా నేను సెట్ చేసి ఇస్తానండి. కావాలి అనుకుంటే మీరు, అంటే అందరూ కూడా స్టీల్ వాటిని యూజ్ చేయడం ఇష్టం ఉండదు, మొత్తం బ్రాస్ లో ఉంటే బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. మోస్ట్లీ ఇవి మనకి పాలు పొంగించుకోవడానికి, ఇంట్లో కొత్తగా గృహప్రవేశాలు చేసుకున్నప్పుడు ఇత్తడి యూజ్ చేస్తున్నారండి ఈ మధ్య. ఎప్పుడు కూడా ఇత్తడివే యూజ్ చేస్తారంట. సో ఈ మధ్య అయితే ఇంకా బాగా ట్రెండ్ ని ఫాలో అవుతున్నారండి. సో ప్లేట్ అది చూసారు కదా మీరు, ఆ ప్లేట్ కూడా ఎలా ఉందా ఏంటా, దీని మీదకి సరిపడా సైజ్ అన్నది నేను చెప్పేస్తే దానికి సరిపడా సైజ్ అయితే నేను చూసి తీసుకోవడం జరుగుతుందండి. ఇంకొకటి మనకి మోస్ట్ రన్నింగ్ లో ఉన్న ప్రోడక్ట్ ఏంటంటే ఇదేనండి, పరా అన్నమాట. ఇది రింగులు చూసారు కదా, సైడ్ ఇలా రింగ్స్ వచ్చాయన్నమాట మనకి. షాప్ వాళ్ళు అయితే దీన్ని మినీ ప్లాంట్ బౌల్ అని చెప్పేసి అంటున్నారు. అంటే అందరూ దీనిలో ఈ మధ్య ఇప్పుడు లోపల మామూలుది పెట్టేసి ప్లాస్టిక్ ఏదో ఒకటి, దీనిలో అయితే మినీ ప్లాంట్ వేసి రూమ్స్ లో పెడుతున్నారంటండి. ఇండోర్ ప్లాంట్స్ మనం ఏమైనా వేసుకోవచ్చు అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అంటే ఓన్లీ ప్లాంట్స్ కేనా అని అనుకోవచ్చు మళ్ళీ మీరు. సో ప్లాంట్స్ కి మాత్రమే కాదండి, ఇది మనం ప్రసాదం బౌల్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఈ పరాని. ఇది మనకి ఒకటే సైజ్ లో లేదండి, చాలా సైజెస్ లో అవైలబుల్ గా ఉన్నాయి. కొద్దిగా హైట్ వచ్చినవి ఉన్నాయి, ఇంకా బాగా విత్ వచ్చినవి ఉన్నాయి అనమాట. ఇది ఒక సైజ్ అని చెప్పొచ్చు. దీని తర్వాత సైజ్ అయితే ఇంకొంచెం ఇంత ఉంటుందండి, కింద విత్ అది ఎక్కువ వస్తుంది మనకి. దీని హైట్ అయితే పెద్ద ఏమీ ఉండదండి, జస్ట్ ఒక 3 ఇంచ్ ఉంటుంది హైట్. కింద అయితే మనకి 5 ఇంచ్ వరకు బేస్ వస్తుంది, 5 ఇంచ్ వరకు బేస్ వస్తుంది. కానీ పైన కూడా మనకి పైన కూడా 5 ఇంచ్ వస్తుంది ఇంచుమించుగా. సో చూస్తున్నారు కదా, మెజర్మెంట్స్ అన్ని ఇక్కడే చూసేయచ్చు మీరు. మళ్ళీ నేను పర్టికులర్ గా చెప్పి మీరు చూపించి నన్ను అడిగితే తెలియపోవడం, కన్ఫ్యూజ్ అవ్వడం, ఒక 1 ఇంచ్ అటు ఇటు రావడం, ఇవన్నీ ఎందుకు చెప్పండి. సో చూసేస్తున్నారు కదా ఐటమ్స్ అయితే ఎలా ఉన్నాయి అని చెప్పేసి. సో ఇంకోటి ఏంటి అంటే ఇది చూడండి, శంకు చక్ర నామదీపం. మనకి బాగా హాట్ సెల్లింగ్ లో ఉన్న ప్రోడక్ట్ అండి ఇది. శంకు చక్ర నామదీపంది మంచిగా శనివారాలు చేసుకుని వెంకటేశ్వర స్వామికి నోములు చేసుకునే వాళ్ళు, వ్రతాలు చేసుకునే వాళ్ళు, వీళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ ఐటమ్ అయితే. ప్రతి శనివారం చాలా మంది శనివారాలు చేసే వాళ్ళు ఉంటారు. ఈ దీపం వెలిగించుకుంటే మాకు వచ్చే ఆనందమే వేరు, ఎన్ని దీపాలు ఉన్నా అని చెప్పేసి అంటూ ఉంటారు. సో అందుకోసమని ఇది ఇంత హాట్ సెల్లింగ్ ప్రోడక్ట్ అయిందండి. రెగ్యులర్ గా మన వాళ్ళందరూ ఈ ఐటమ్ పర్చేస్ చేస్తానే ఉంటారు. మోస్ట్లీ ఈ మధ్య మన రెగ్యులర్ ఐటమ్స్ ఏంటి అంటే ఒకటేమో పర్పుల్ బాక్స్లు అండి, ఇంకొకటి ఏమో ఇది, ఇంకొకటి ఏంటి అంటే పరా అన్నమాట. ఇంకా గృహప్రవేశాలు ఇవన్నీ ఉన్నప్పుడైతే కామన్ గా మనకి వెళ్ళేవి ఇప్పుడు చూపించాను కదండి మీకు. ఏంటి అంటే గోదావరి గుండి గిన్నెలు అనమాట. చాలా సార్లు మనకి ఇలా కర్వ్ మోడల్, అదే ఇలాంటి మోడల్ వస్తాయి, తెపాలా మోడల్స్ చాలా సార్లు అయితే ఇలానే వస్తాయండి. మోస్ట్లీ ఇవి చాలా రేర్ పీస్లు అనే చెప్పచ్చు, చాలా హెవీ వెయిటెడ్ ఉంటాయండి. పోతగిన్నెలు అంటే మీ అందరికీ తెలిసింది, అందరికీ ఒక ఐడియా ఉంటుంది పోతగిన్నెలు అంటే ఏంటో. సో ఇంకొకటి ఇదైతే ఒక మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అనే చెప్పొచ్చండి. ఇదిగోండి బౌల్ చూసారు కదా, చుట్టూరు ఫ్లవర్స్ వచ్చింది.
సో మనం వీటిలో దేవుడి విగ్రహాలు కూడా ప్లేస్ చేసుకుని అభిషేకం చేసుకోవచ్చు. పూజలు ఇవి చేసుకున్నప్పుడు, మనం ప్రత్యేక పూజలు చేసుకున్నప్పుడు ఈ బౌల్లో అయితే మనం అమ్మవారిని సాయిబాబాని కానీ స్వామివారిని కానీ నిలబెట్టుకుని మనం పూజలు అవి చేసుకుని అభిషేకం చేసుకుని చక్కగా ఉంచొచ్చండి. తర్వాత మళ్ళీ మనం దీన్ని ఉర్లీలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే ఒక మంచి బ్యూటిఫుల్ కలెక్షన్. ఆల్మోస్ట్ మనకి ఇది 1-2 ఇయర్స్ నుంచి అప్పుడప్పుడు అయితే వెళ్తుంది అనమాట. రెగ్యులర్గా అయితే నేను చెప్పనండి ఈ సెల్లింగ్ ప్రోడక్ట్ ని. అట్లీస్ట్ 6 months 3 months ఒకసారైనా ఎవరో ఒకరు పర్చేస్ చేస్తున్నారు. ఇదంతా బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అనమాట ఇదైతే మనకి. సో చూసారు కదా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఇక్కడైతే మనకు ఒక చిలక వచ్చింది అనమాట, మళ్ళీ ఇక్కడ ఒక పువ్వు వచ్చింది, మళ్ళీ ఇక్కడ మొగ్గు వచ్చింది. చెప్పడానికి కూడా ఏదోలానే ఉంది. బట్ ఎందుకు చెప్తున్నాను అంటే చెప్దామనే ఉద్దేశం కాదండి, డీటెయిల్డ్ గా పీస్ ని మీరు కూడా అబ్జర్వ్ చేసి చూసుకుంటారు అన్న ఉద్దేశంతో చెప్తున్నాను అంతే అండి. ఇక్కడ పువ్వు వచ్చింది మొగ్గు వచ్చిందని చెప్దామని కాదు నా ఉద్దేశం యాక్చువల్ గా చెప్పాలి అంటే. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, బటర్ఫ్లై అనమాట. ఇక్కడేమో చిన్న బర్డ్ మంచిగా ఉందన్నమాట పీస్ అయితే. సో ఇదిగోండి, బ్యాక్ సైడ్ అయితే మనకి ఇలాగ 2 స్టాండ్లు వచ్చినాయి. ఇక్కడేమో ఇలాగా ఇది వచ్చిందనమాట, చిన్న మనకి ప్లేస్ అవుతుందా లేదా నేల మీద అని డౌట్ పడుతూ ఉంటారు. ప్లేస్ అవుతాయండి, ఇవన్నీ నేను చెక్ చేసే పంపిస్తాను మీకు, ఏమి కూడా చెక్ చేయకుండా పంపించేది లేదండి అసలు. ఇంకొకటి ఏంటి అంటే మనకి ఒక 5 గుంటలతో వచ్చిన మోడల్ దియా అన్నమాట. ఓన్లీ ఒకటే కాదు, అది ఒక సెట్టింగ్ అండి. యాక్చువల్ గా పార్ట్స్ లా తీసేసాను. సో ఇదైతే ఫిక్స్ చేసి చూపిస్తానండి మీకు. ఇది కూడా నేను ఇంకోటి ఏంటి అంటే చెప్తాను కదండి, ఆల్రెడీ ఎవరైనా పర్చేస్ చేయాలి అంటే మీరు వాట్సాప్లో ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసేయచ్చు అని. సో వాష్కి ఈజీగా ఉంటుందా లేదా, మనకి స్టోర్కి ఈజీగా ఉంటుందా లేదా స్టోర్ చేసుకోవడానికి అని ఆలోచిస్తూ ఉంటారండి. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవన్నమాట. మీరు స్టోర్ చేసుకోవడానికి ఏంటి, వాష్ చేసుకోవడానికి ఏంటి, మంచి ఈజీగా ఉండే ప్రోడక్ట్ అనే చెప్పొచ్చండి. ఓన్లీ శంకు చక్రమేనండి వీటిలో మనకి అవైలబుల్ గా ఉన్నది. నామం అయితే లేదనమాట, ఓన్లీ శంకు చక్ర దీపాలు ఎలా యూజ్ చేస్తున్నాం మనం ఇప్పుడు. సో ఇది ఎలాగా నేను పార్ట్స్ లా సెట్ చేశాను, అలాగే మనకి పక్కనే శంకు కూడా అనమాట. ఇంకొకటే నేను మీకు చూపిస్తున్నాను పార్ట్స్ లా సెట్ చేసి. సో నేను సెట్ చేసి అన్ని చెక్ చేసి చూసి తర్వాతే తెచ్చానండి ఇక్కడికి. అలాంటి డౌట్ అయితే మీకు ఏమీ అవసరం లేదనమాట. సో ఇదిగోండి శంకు చక్ర నామ దీపం అనమాట. మనకి శంకు చక్రము, నామం లేదు, మర్చిపోయి నామం అని అంటున్నాను నేను. నామం అయితే లేదండి, మనకి ఇలా వస్తుంది అనమాట. సేమ్ ఇదే పీస్ ఇది కూడా, బట్ మళ్ళీ ఫిట్ చేసి ఏం చూపిస్తాలే అని చూపించట్లేదు అంతే. బట్ ఇదిగోండి మీ సాటిస్ఫాక్షన్ కోసం అయితే నేను చూపిస్తున్నాను. చాలా మంది వీటి కోసం చూస్తూ ఉంటారు. సో ఇంకా నేనైతే మంచి కలెక్షన్ అయితే మీ అందరికీ చూపిస్తానండి డెఫినెట్ గా. అప్కమింగ్ వీడియోస్ కూడా చూడండి, ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి ఆన్లైన్ లో షాపింగ్ చేయాలి అనుకుంటే. సో ఇక్కడితో అయితే నేను ఇంకా లాగ్ చేయకుండా వీడియోని ఎండ్ చేసేస్తున్నానండి. ఫెస్టివల్ కి మీకు కావాల్సిన మంచి కలెక్షన్ అన్నాయి. వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసి మీరు సింపుల్ గా ఆర్డర్ చేసి ఆన్లైన్ లో పర్చేస్ చేసేయచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.